సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ ఎలక్ట్రాన్ కలం పేరుతో ఎంతో అత్యుత్తమ తెలుగు సాహిత్యాన్ని, ముఖ్యంగా ఆంగ్ల పదాలు వాడకుండా వెలువరించిన డాక్టర్ పింగళి వెంకట రమణారావు గారి కథ పరిష్కందులు కథ. ఈ కథ సుజన రంజని లో ప్రచురితం. ఈ కథ వారి యొక్క కథల సంపుటి ఏకరూపులు నుంచి స్వీకరించబడింది. విన్నాము మరి. పరిష్కందులు కథ రచన డాక్టర్ పింగళి వెంకట రమణారావు గారు. కలం పేరు ఎలక్ట్రాన్. కథలోకి వెళ్దాం. పెదరాయుడి గారి మనవడి నామకరణ మహోత్సవానికి పిలుపందుకుని సుశీల వాళ్ళింటికి వెళ్ళడానికి చాలా సందేహించింది. వెళ్ళకపోతే బాగుంటుందని అత్త సూర్యకాంతం బలవంత పెట్టడంతో వెళ్ళక తప్పలేదు. పెదరాయుడి భార్య, కాంతం కొడలొచ్చింది, కాఫీ టిఫిన్ల సంగతి చూడండర్రా అని ముగ్గురు కూతుళ్ళకి పురమాయించింది. ఏం సుశీల, మీ అత్త కాంతానికి మనవన్నో మనవరాలనో ఎప్పుడు అందిస్తావు? ఎంతకాలం జాగ్రత్తలు తీసుకుంటారేమిటి ఈ కాలపు పిల్లలు మరీను? సుశీల భుజం మీద చేయి వేస్తూ నవ్వుతూ లోగొంతులోనే అడిగింది. సుశీల చిన్నగా నవ్వేసింది. మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత సుశీల ముభావంగా తిరిగొచ్చింది. అత్త సూర్యకాంతం కోడలు సుశీల దిగాలుతనం చూసి లాలనగా అంది. సుశీ, పెదరాయుడి భార్య రాయుడమ్మకి వయసు వచ్చినా నోటి దుస్తనం మటుకు తగ్గలేదు. తన గుణం చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. మేమిద్దరం కోనసీమ కొత్తపేట ఆడపడుచులమే. నేనెప్పుడు తనని కలిసినా, తను నన్నెప్పుడు కలిసినా అంత పెద్దింట్లో నలుగురైనా పిల్లలు లేకపోతే ఎలాగే అని ఏదో సందర్భం సృష్టించి మాట్లాడుతుంది. రాయుడమ్మ మాటలు పట్టించుకోకు అంది. సుశీలకి ఒళ్ళంతా తేళ్లు జర్రెలు పాకినట్లు అనిపించింది. రాయుడమ్మ సరదాగా పూర్వీకుల పలకరింపుగా చాదస్తంగా ఓ మాట అంది, కానీ కావాలని మట్టుకు అందని తనకి అనిపించలేదు. అవకాశం తీసుకుని అత్తమ్మే ఆవిడ మనసులోని మాట చెప్పింది అని అనిపించింది. లేదత్త, ఆవిడ అసందర్భ మాట ఏమీ అనలేదు. పలకరించి కాఫీ టిఫిన్ల సంగతి చూసింది అంది సుశీల. అయితే అక్కడ పేరంటంలోని వాతావరణం పిల్లలని సంభాళించే తల్లుల సందడితో కొనసాగుతుంటే తనకే ఏమిటో వెలితిగా అనిపించింది. రాయుడమ్మ అలా అన్నట్టుగా ఏమాత్రం తలోపినా అత్త ఆమెతో జగడానికి దిగుతుంది. ప్రస్తావన పొడిగించకుండా సుశీల అక్కడి నుంచి తన గదిలోకి దారితీసింది. వివాహమై 6 ఏళ్లు కావస్తున్నా కడుపు పండలేదు. మొదటి 2 ఏళ్లు పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. తర్వాత కావాలనుకున్న కోరిక ఫలించలేదు. సూర్యకాంతం ఎలుకల సానిని పిలిచి చాటలో 2 కిలోల బియ్యం పోసి సోది చెప్పమంది. ఎలుకల సాని బియ్యంలో చేతివేళ్లతో చాళ్లు గీస్తూ ఇంట్లో పిల్లలు తిరిగే సూచనలున్నాయి అని చెప్పింది. గ్రామదేవతకి గరగల సంబరం చేయించలేదని, కినుకుగా ఉందని చెప్పి పూజలు చేయించమంది. సూర్యకాంతం గ్రామదేవతకి ప్రతి పూర్ణమి నాడు కొడుకు కోడలి చేత ఒక్క మెతుకు కూడా వదలకుండా తినిపించింది. పురోహితుడి మాటలు విని నవగ్రహ పూజలు చేయించి నవధాన్యాలు దానం చేయించింది. సూర్యకాంతం కూతురికి 3 పిల్లలు. కొడుకుని కోడల్ని కూతురింటికి పోయి 3 నిద్రలు చేసి రమ్మంది. సూర్యకాంతం కూతురు తల్లికేమీ తక్కువ కాదు. తాను భర్త వెనక వరండాలో మడతమంచాల మీద పడుకుని సుశీలని అన్నని తమ పడగదిలోకి నెట్టింది. సంతాన సౌభాగ్యం కలిగించే ఆ పురాతన కాలపు పందిరి మంచం ఏ విధంగానూ మేలు చేయలేదు. ఈ తంతులన్నీ సుశీలకి మొహమాటంగా ఉండి చాలా అవస్థ కలిగించాయి. అయినా తల్లి కావాలన్న తపనతో అన్నీ భరించింది. భర్త ఆనందరావుకి తల్లి చేదస్థానికి ఒకంత నవ్వు వచ్చినా సుశీలతో పాటు తనకి తండ్రి కావాలని ఆతృతగానే ఉంది. ప్రకృతి ధర్మాన్ని తొలి సంతోషాల కోసం అడ్డుకున్నందుకు పార్శ్వ ఫలితమా ఇది అని ఆలోచించారు. మారుపేర్లతో పత్రికల వైద్య సలహాల నిపుణులకి ఉత్తరాలు రాశారు. అది కారణం కాదు, ఇద్దరూ పోయి ప్రత్యక్షంగా వైద్య పరీక్షలు చేయించుకోండి అని సలహాలు పొందారు. భార్యాభర్తలిద్దరూ చదువులే కాబట్టి ముందస్తుగా పుస్తకాలు చదివారు. అనేకమైన కారణాలు కనబడ్డాయి. భార్యాభర్తలు ఇరువురిలోనూ లేదా ఏ ఒక్కరిలోనైనా వైద్య పరిభాషలో పలు దోషాలున్న కారణంగా గర్భం ఫలించకపోవచ్చునన్న గ్రహింపు కలిగింది. కొత్తగా బోర్డు కట్టిన ఒక సంతాన సాఫల్య కేంద్రానికి పరుగు తీశారు. డాక్టర్ ధనయంత్రి, ఆమె భర్త ధనయంత్రిరావులు ఇరువురికి ఎన్నో పరీక్షలు చేసి ఆనందరావుకి వీర్యపుష్టి సక్రమంగానే ఉన్న, సుశీల అండోత్పత్తి మాసేనా సవ్యంగా జరుగుతున్న, గర్భాశయంలో ఫలదీకరణకి అనువైన వాతావరణం లేకపోవడం మూలాన ఆమె గర్భవతి కావట్లేదు అని చెప్పారు.
తర్వాత కొన్ని పరిష్కార మార్గాలు సూచించారు. స్త్రీ విడుదల చేసిన అండాల్ని సేకరించి పురుషుల వీర్యాన్ని శరీర బాహ్యంగా శోధన నాళికలో సంయోగపరచి అండం పిండ రూపం దాల్చిన తర్వాత దాన్ని తిరిగి స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెట్టడం ఒక మార్గం. అయితే గర్భాశయం పిండం పెరుగుదలకి వీలు లేనిదిగా ఉంటే ఫలదీకరణ చెందిన అండాన్ని మరో స్త్రీ గర్భంలో పెరుగుదల కోసం ఉంచి శిశుజననం జరిగిన తర్వాత ఆ బిడ్డని అసలు దంపతులకు అందచేయడం. ఆ శిశువులోని జన్యువులు కేవలం తల్లిదండ్రులవే ఉంటాయి, కానీ అద్దె గర్భంలో సంబంధించి ఉండవు. అద్దె గర్భం పేరిట ఈ సాంకేతిక వైద్య సదుపాయం ఎంతోమందికి సంతాన సంతృప్తిని కలిగిస్తుంది. సుశీల ఆనందరావుల సమస్య ఈ కోవకు చెందింది. ఒకవేళ భర్తకి వీర్యపుష్టి కనపడకపోతే అజ్ఞాత వ్యక్తి వీర్యదానంతో భర్త అండాన్ని శోధన నాళికలో పిండోత్పత్తి జరిపి భార్య గర్భంలో ప్రవేశపెట్టడం, లేదా భర్త వీర్యాన్ని మరొక స్త్రీ అండంతో బాహ్య సంయోగం కావించి భార్య గర్భంలో ప్రవేశపెట్టడం. అప్పటికే పరీక్షల రూపాన 50,000 సమర్పించుకున్నారు. ఇంకా 4.5 లక్షల పైచిలకు దాకా వ్యయం ఉంటుంది అనడంతో ఆలోచిస్తాం అన్నారు. రాష్ట్రంలోని ఒక గ్రామంలో ఒక ఆమె ఉంది. మేము ఆమె వివరాల్ని కొన్ని నిబంధనల కారణంగా చెప్పలేము. అలాగే మీ వివరాలు కూడా ఆమెకు చెప్పలేము. ఆరోగ్యవంతురాలు, భర్త మగటిమికి లోటు లేకపోయినా వీర్యశక్తి లేనివాడు, కౌలు వ్యవసాయదారుడు. భార్య తన గర్భాన్ని అద్దెకివ్వడం పట్ల అతను సుముఖత వెల్లడి చేశాడు. ఆమె నవమాసాలు మోసి బిడ్డను కని కడుపు బంధం తెంచుకొని మీకు అప్పగించాలి. మీరు చెల్లించే రుసుములో అత్యధిక భాగం వారికే ఇచ్చుకోవాలి. నవమాసాలు ఆమె ఆరోగ్యాన్ని తరచూ పర్యవేక్షణలో ఉంచాలి. అదీకాక ప్రభుత్వ అనుమతులు సంపాదించడంలోనూ ఖర్చులుంటాయి. ఇవన్నీ పోను మా వంతు ఛార్జీలలో 25% రాయితీ వెసులుబాటు ఇస్తాం. మిమ్మల్ని బలవంత పెట్టడం లేదు. అలాగే ఆలోచించుకుని రండి అని సూచించారు ధనయంత్రి, ఆమె భర్త ధనయంత్రిరావులు. ఆ పుట్టిన బిడ్డ మా బిడ్డేనని సుశీల ఆగింది. ఆ బిడ్డ మీ ఇద్దరి జన్యువుల రాసేనని నిర్ధారణ పరీక్షలు జరుగుతాయి. సుశీల దంపతులు ఆలోచించుకోవడానికి వ్యవధి కావాలని మరోసారి అడిగి సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఇద్దరూ చర్చల్లో పడిపోయారు. స్త్రీ పురుషుల సంయోజకానికి వివాహం ఒక సామాజిక ధృవపత్రం. అదే కాక పుట్టే సంతానానికి ఒక వారసత్వ ధృవపత్రం. వంశ వారసత్వం కొనసాగాలన్న తపన జన్యువులదే. అలాగే మాతృత్వం పొందాలన్న ఆకాంక్ష జన్యువులదే. ఇది ఇటీవల జీవశాస్త్రజ్ఞులు చెబుతున్న మాట. ఇక సామాజిక పరంగా ఆలోచిస్తే దంపతులకి సంతు లేకపోతే పూజలు పునస్కారాలు చేస్తూ తీర్థయాత్రలు చేయడం ఒకనాటి హానికరం కానీ ఆమోదయోగ్యమైన నమ్మకం. అది ఈనాటికి కొనసాగుతూనే ఉంది. ఇకపోతే అపసవ్య మార్గాలు ఎన్నో. తప్పంతా స్త్రీనెత్తిన రుద్దేసి మరో వివాహం తలపెట్టడం ముఖ్యమైన ఒక పద్ధతి. చిన్నింటి కాపురం, లేదా అదే ఇంటిలో చిన్నరాణితో సహవాసం, లేదా తన కాపురం నిలబెట్టుకోవడానికి స్త్రీ సాహసించి పరపురుష స్వాగతం చేయడం. అందుకనే మాతృత్వం ఒక సత్యం, పితృత్వం అనేది ఒక నమ్మకం అంటూ న్యాయశాస్త్రం చెబుతూనే ఉంటుంది. అనాదిగా సమాజ సమ్మతమైన మార్గం దత్తత. ఉన్నది ఇచ్చుకోవడానికి, వృద్ధాప్యంలో ఆదుకోవడానికి, అటుపైన తల కింద కొరివి పెట్టడానికి అయిన వాళ్లలోంచే ఎవరో ఒకరిని దత్తత చేసుకోవడం. ఈ పద్ధతి చాలా కుటుంబాలలో అపార్థాలు, తత్కారణంగా కలహాలు రేపిన సందర్భాలు అనేకం. అందరి నోళ్లు నొక్కాలంటే అనాథ శరణాలయాలకి పరుగులు తీయడం. అయితే శాస్త్ర విజ్ఞానం ముందంజ వేయడంతో వంశపారంపరత్వం భ్రష్టు పట్టిపోకుండా, మర్యాదలు మంట కలవకుండా, కట్టుకున్న దాన్ని నట్టేట ముంచకుండా రాజీ మార్గంలో సంతాన సాఫల్య మార్గాలు మాతృత్వ వాంఛలని నెరవేరుస్తున్నాయి. పూర్వకాలపు పుత్ర కామిష్టి యాగాల్లోని అంతరార్థం ఇదే కాబోలు అనిపించింది వారిద్దరికీ. యజ్ఞ ఫలంగా అగ్ని అందించే యజ్ఞ పాయసాన్ని సేవించి రాణులు గర్భధారణను సాధించటం. ఆధునిక యుగంలో 1977-78లోని తొలి ప్రయోగాల తర్వాత పుట్టిన బిడ్డకు ముద్దుగా శోధన నాళిక బిడ్డగా నామకరణం చేశారు. మన దేశంలో 1988లో ఈ సాంకేతిక పరిజ్ఞానం అడుగుపెట్టి స్థిరపడి ఆ తర్వాత ఇప్పుడు దేశ జనాభా 143 కోట్లు దాటినా
ప్రభుత్వాలు తూతూ మంత్రంగా కుటుంబ నియంత్రణ పథకాల్ని అన్యమనస్కంగా కొనసాగిస్తున్న, నిరుద్యోగ రాక్షసి కోరలు విప్పుకున్న, ఊరూరా బహుముఖాలుగా సంతాన సాఫల్య కేంద్రాలు వెలుస్తున్నాయి. వ్యాపార ప్రచారాలు సాగుతున్నాయి. మాకు మా బిడ్డే కావాలన్న సంతాన వాంఛకు దోహదం చేస్తూ మీకు మీ బిడ్డే ముద్దు అనే గళంతో ప్రకటనల పర్వం కొనసాగుతోంది. మీకు సొంత లేకపోతే అనాథల్ని పెంచుకోండి అని ప్రభుత్వం ప్రబోధించడం లేదు. అనాథ శరణాలయాల పాలన విషయమై తగిన శ్రద్ధ వహించడం లేదు. కుటుంబాంతర దత్తతలు తిరోముఖం పట్టి సంతాన సాఫల్య కేంద్రాలు అభివృద్ధి చెందుతుంటే అనాథ శరణాలయాల వైపు ఏ కొద్ది మందో దృష్టి సారిస్తున్నారు. తాము అటువైపు ఆలోచించడానికి నిశ్చయించుకున్నారు. ఏమైందర్రా, డాక్టర్లు ఏమన్నారు? ఒకరోజు సూర్యకాంతం ఉన్నట్టుంది అడిగింది. నాలోనే లోపం ఉందని ఎవరినైనా పెంచుకోమని సలహా ఇచ్చారమ్మా అన్నాడు ఆనందరావు. ఉన్న నిజం చెప్పేస్తే తల్లి మరో వివాహం చేసుకోమని సతాయిస్తుందేమోనన్న భయం వల్ల అలా అబద్ధమాడాడు. సుశీల భర్త వైపు కంటి తుడుపుతో చూస్తూ కొంగుతో కళ్ళు తుడుచుకుంది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? వచ్చే ఆదివారం వెళ్ళి అనాథ శరణాలయాన్ని చూద్దాం, ఏకంగా ఇద్దరిని చంకనెత్తుకొచ్చేద్దాం అంది సూర్యకాంతం. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారన్న సూక్తిలో వాస్తవం ఉందని ఆనందరావు అనుకున్నాడు. దానికి చాలా అనుమతులు అవి కావాల్సిన తతంగం ఉందమ్మా, వెంటనే తీసుకురావడానికి కుదరదు. కానీ నువ్వు అన్నట్టుగా ఆదివారం వెళ్ళి ఏ సంగతి తేల్చుకుని వద్దాం అన్నాడు. ఆదివారం ముగ్గురు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరుణ అనాథ శరణాలయానికి వెళ్లారు. 10 రోజుల పాపల నుంచి 6 ఏళ్ల వయస్సు కల బాలబాలికల వరకు ఉన్న ఓ ప్రాథమిక అనాథ శరణాలయం అది. మందిర ప్రాంగణాల్లో, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లలో, చెత్త కుండీలలో నిర్దాక్షిణ్యంగా వదిలివేయబడ్డవారు, ప్రమాదాలలో తల్లిదండ్రులను కూలిపోయి బతికి బయటపడ్డవారు, ఇలా ఎందరివో నేపథ్య చరిత్రలు, జాతి మతాలు తెలియని వారు అయినా సమాజంలోని క్రౌర్యానికి ప్రత్యక్ష సాక్షులు. అందరినీ చూసిన తర్వాత అమ్మా నీ ఇష్టం అన్నాడు ఆనందరావు. నల్లగా ఉన్న ఈ 10 రోజుల పాపని, కాలు అవిటిగా ఉన్న ఆ 5 ఏళ్ల బాబుని పెంచుకోండి. మీరు తీసుకునే దత్తతలో మరింత అర్థం ఉంటుంది. మన కుటుంబానికి ఓ పై స్థాయి గౌరవం లభిస్తుంది. అయితే అంతిమ నిర్ణయం మాత్రం సుశీలదే అంది సూర్యకాంతం. ఆనందరావు పైకి కరుకుగా కనిపించే తల్లి విజ్ఞతకు విస్తుపోయాడు. సుశీలకి అత్తమ్మ మాటల్లోని వాస్తవికత కొట్టవచ్చినట్లు అవగతమైంది. అలాగే అత్తయ్య, ఇద్దరిని నా కంటి పాపల్లా చూసుకుంటాను, ఆశీర్వదించండి అంది సుశీల. తమ నిర్ణయాన్ని తెలియచేసి అనుమతులు త్వరగా తీసుకురండి అని అభ్యర్థించి తిరుగుముఖం పట్టారు వారు ముగ్గురు. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత, ఎలక్ట్రాన్ కలం పేరుతో ఎంతో ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని అందించిన డాక్టర్ పింగళి వెంకటరమణారావు గారు రచించిన ఏకరూపులు కథల సంపుటి నుండి పరిష్కందులు అనే కథ విన్నారు. ఈ కథ సుజన రంజని నందు ప్రచురితం. నిజానికి ఈ కథలో ఎన్నెన్ని వాస్తవాలున్నాయో. కథా ప్రయోజనం ఇదే. నిజానికి ఈ కథలోని ఎన్నో వాస్తవాలు నాకు కూడా తెలియదు. అన్ని వాస్తవాలను అన్ని దృక్కోణాలలో ఆలోచించి రచయిత వివరించిన తీరు అభినందనీయం. డాక్టర్ పింగళి వెంకటరమణారావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ తర్వాయి భాగంలో కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.